పులగంకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌమ్య గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్ని. ఐటమ్స్ ఉన్నాయండి, చాలా తక్కువ ఐటమ్స్ తో ఎలిగెంట్ స్టైల్ అండి ఇది మన విలేజ్ అథెంటిక్ స్టైల్, మన ఓల్డ్ రెసిపీ కాబట్టి ఇది అందరికి యూస్ఫుల్ అవుతుంది, నచ్చుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? అయితే ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ నువ్వులు అండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వుల్ని ఫస్ట్ వేయించుకుందాం. ఓకే, సో అవి నల్ల నువ్వులు ఉన్నాయి, అవే ఉండాలా అండి? అంటే పులగంకి యాక్చువల్గా నల్ల నువ్వులు తీసుకుంటాము, తెల్ల నువ్వులు అయితే మాత్రం వాడము. ఓకే ఫైన్. సో ఫస్ట్ అవి రోస్ట్ చేసుకోవాలా? స్టవ్ ఆన్ చేసేస్తాను. ఓకే, సో డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ ఏం లేకుండా? లేదు, అసలు ఆయిల్ యూజ్ చేయమండి. ఓకే, సో సౌమ్య గారు ఇవి రోస్ట్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? మిక్సీ జార్ ఇవ్వండి, మిక్సీ జార్లో దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగో ఉట్టి నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉట్టి నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే రోట్లో వేసి వీటిని నూరేది, కానీ ఇంకా ఇప్పుడు మనం మారుతున్న కాలానుగుణంగా మనము మిక్సర్ని వాడతాము. ఓకే అండి, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. అక్కడ ఉంది మిక్సీ. ఓకే, ఓకే, మిక్సీ పట్టేసుకున్నారండి? మిక్స్ చేసుకున్నామండి, పౌడర్ లాగా చేసుకున్నాము. సో మరి స్మూత్ గా కూడా కాకుండా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుందామా? ఓకే, ఇదిగోండి. ఓకే అండి, దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? బియ్యం ఉన్నాయి కదా, ఇవి కొత్త బియ్యం. ఫస్ట్ మనకు పంట పండినాక వచ్చిన కొత్త బియ్యం ఉంటుంది కదా, సంక్రాంతి ఫెస్టివల్కి స్పెషల్ కొత్త బియ్యం వస్తాయి. ఆ కొత్త బియ్యాన్ని పులగం చేసుకొని మనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తాం అనమాట. అది కొత్త పంటతోని, అందుకని కొత్త బియ్యమే ఎక్స్పెషల్గా ఈ పులగంలో యూజ్ చేసేది కొత్త బియ్యం. ఆ కొత్త బియ్యాన్ని తీసుకోవాలి. 1 క్వాంటిటీ అంటే 1/2 కప్ ఆఫ్ నువ్వులకి 1 కప్ ఆఫ్ బియ్యం తీసుకుంటాం. అంటే నువ్వులు ఎంత ఉంటే దానికి డబల్ బియ్యం తీసుకోవాలి క్వాంటిటీ. ఓకే, నువ్వుల పొడితో ఈ బియ్యాన్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఓకే, చేత్తో మిక్స్ చేసుకోవాలండి. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సౌమ్య గారు. అమ్మ వాళ్ళ ఊరు తెల్కపల్లి, నాగర్ కర్నూలు డిస్టిక్ తెల్కపల్లి. మా డాడీ పొలిటీషియన్ కమ్ హోటల్ 35 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు తెల్కపల్లిలో. మా అమ్మ వాళ్ళది, డాడీ వాళ్ళు అందరు జాయింట్ ఫ్యామిలీ. డాడీ వాళ్ళు 3, డాడీ 2 బాబాయిలు, అంతా జాయింట్ ఫ్యామిలీ. కలిసే ఉంటారా? కలిసే ఉంటారు. చిన్నప్పటి నుంచి అయితే మీకు ఇంట్లో అంతా చాలా పండగలాగా ఉంటుంది. ప్రతిరోజు పండుగే. అంటే ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ అయితే అందరం, అంటే ఇప్పుడు బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ ఎడ్యుకేషన్ పర్పస్ అందరు హైదరాబాద్లో ఉంటారు, కానీ ఫెస్టివల్స్ వస్తే మా ఇంట్లో పండుగే, అందరూ ఒక దగ్గరకు వచ్చేస్తాం. అయితే సంక్రాంతి బాగా జరుపుకుని ఉంటారుగా అందరూ? చాలా బాగా. ఓకే, సో మీ అత్తగారు ఊరు అండి? అత్తగారు ఊరు కొల్లాపూర్ అండి, నియర్ బై సోమశీల ఉంటుంది. సోమశీల ఎక్స్పెషల్గా మన తెలంగాణ మాల్దీవ్స్ అని అంటారనండి. చాలా బాగుంటుంది. ఓకే, సో కలిపేసుకున్నారా? ఇలా కలిపేస్తామండి. ఇలా కలిపేశాక మళ్ళీ ఒకసారి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక పల్స్ ఇవ్వాలి, ఎక్కువ కాదు, జస్ట్ ఒకసారి. ఓకే, ఓకే, ఒకసారి చూపిస్తారండి?
స్టవ్ ఆన్ చేస్తాను. సో మనకి నువ్వులకి డబల్ బియ్యం వేసుకోవాలి, బియ్యానికి డబల్ వాటర్ వేసుకోవాలి. డబల్ కంటే ఇంకా ఎక్కువ. ఓకే, 4 times ఆల్మోస్ట్. ఆల్ టైమ్స్ 4 times అండి. ఓకే. సో వాటర్ బాయిల్ అవ్వాలండి? బాయిల్ అవ్వాలి బాగా. ఓకే, వాటర్ బాయిల్ అయిపోయాయి సౌమ్య గారు. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వులతో కలిపిన రైస్ ఉంది కదా, ఈ రైస్ని మనం వాటర్లో వేసుకుందాం. ఓకే. సో సౌమ్య గారు చెప్పండి. ఇదిలాగా మొత్తం మనకి కలుపుకుంటూ ఉండాలండి? ఉండల్లాగా ఏమన్నా కడుతుందా? ఉండల్లాగా కడుతుంది, అడుగు పడుతుంది. అలా కాకుండా కలుపుతూ ఉండాలి. కాసేపు బాయిల్ అయినాక మళ్ళీ కలుపుదాం. ఓకే, కాసేపు మూత పెట్టేసుకొని బాయిల్ అయిపోనిద్దాం. ఓకే, అలా ఎంతసేపు ఉడకాలండి? ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి అది కలుపుతూ ఉండాలి. అండ్ ఎందుకంటే అడుగు పట్టకుండా దాన్ని కలుపుతూ ఉండాలి. నువ్వులు ఉంటాయి కదా, అది అనేది తొందరగా అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా మనం ఎప్పుడు కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు అది 10 నిమిషాల పాటు ఉడకాలండి? ఉడకాలండి. ఓకే అండి, అయితే ఒక 10 minutes ఉడికించుకుందాం దాన్ని. ఓకే సౌమ్య గారు, 10 నిమిషాలు అయ్యింది కదా, చూద్దామా ఒకసారి? చూద్దామండి. ఇట్లా బియ్యం బాయిల్ అయ్యింది. ఓకే, బాగా మెత్తగా ఉడకాలి. నెక్స్ట్ బెల్లం వేసుకోవాలి ఇందులో. ఓకే. సో బెల్లం వేసేసుకొని మళ్ళీ అంతా అది అలా బాయిల్ కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఓకే. సో సౌమ్య గారు, ఇది బాయిల్ అవుతూ ఉంటుంది కదండి, ఈ లోపు ఇంకా ఏదన్నా చేసుకోవచ్చా ప్రాసెస్? చేసుకోవచ్చండి. మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నెయ్యి ఇందులో యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే అండి. స్టవ్ ఆన్ చేయండి. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాము. నెయ్యి ఎక్కువ పడుతుందండి ఇందులో. ఓకే. సో సౌమ్య గారు, నెక్స్ట్ అండి? నెయ్యి వేడెక్కాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే. స్పూన్ ఇవ్వండి, గరిట. సో డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. సో సౌమ్య గారు, ఇవి బాగా వేగిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. ఓకే అండి. సౌమ్య గారు, కలిపేసుకుందామా అండి? కలిపేసుకుందామండి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. ఓకే. ఈ టేస్టింగ్ కోసం. అలాగే డ్రై ఫ్రూట్స్. ఓకే. డ్రై ఫ్రూట్స్ గీ యాడ్ చేస్తాం. సో ఇంకా అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా? అవునండి. ఓకే, ఇది చేయండి. లిడ్ పెట్టేయండి. ఓకే. గుమగుమలాడే పులగం రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పులగంకి కావలసిన పదార్థాలు: నల్ల నువ్వులు, బియ్యం, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. పులగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నల్ల నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని అందులో బియ్యం వేసి కలుపుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న నువ్వులు, బియ్యం వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న పులగంలో యాలుకల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పులగం రెడీ.